మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. పేదవాడు ఆకలి ఆకలి అంటున్న అరుపులు ఆగలేదు. చిన్నపిల్లల మీద రేపులు జరుగుతుంటే కాపాడండి అంటూ అరిచిన అరుపులు ఆగలేదు. స్వాతంత్రం అంటే ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని జెండాలు ఎగరవేసినా మన ఆలోచన మారకపోతే ఏం లాభం? ఎన్ని దేశభక్తి మాటలు మాట్లాడినా మనలో మానవత్వం లేకపోతే ఏం విలువ? ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు ఈ నేటి భారతాన్ని చూసి గర్వపడతారా లేక తలదించుకుంటారా? కులం పేరుతో మనిషిని విడదీస్తాం, మతం పేరుతో మనసులను దూరం చేసుకుంటాం. డబ్బు ఉన్నవాడికి విలువనిస్తున్నాం, డబ్బు లేనివాడిని చూసి హేళన చేస్తున్నాం. ఒక ఆడపిల్ల పట్టపగలే భయం లేకుండా రోడ్డు మీద తిరగలేని పరిస్థితి ఉంటే ఇదేనా మనం జరుపుకునే స్వాతంత్రం? మన ముందున్న జెండాలో వీరుల త్యాగం కనిపిస్తుందా లేక మనం మర్చిపోయిన బాధ్యత కనిపిస్తుందా? భరతమాతను తల్లి అని పిలిచే మనం ఆమె బిడ్డలని కులం మతం డబ్బుతో విడదీస్తే ఆమె మనల్ని చూసి గర్వపడుతుందా లేక నా స్వాతంత్రానికి ఇదే నా విలువ అని బాధపడుతుందా? ఒక్కసారి ఆలోచించండి.